లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలపెట్టి లాంటి చర్య. ఇది కేవలం కుట్రపూరితంగా జరిగినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాము. కేవలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఈ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరం జరుగుతుంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా రేపు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ప్రాజెక్టులు తేవాలి, రోడ్లు వెడల్పు కావాలి, అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తే దానికి ఎంతో మంది ప్రజలు పట్టాదారులు సహకరిస్తేనే ఈ రోజు మనకి ఈ రోజు కరెంట్ వస్తున్నది, ఈ రోజు మనం మెట్రో రైలు ప్రాజెక్ట్ అదే చెప్తున్నాం. అయితే అనేక రకాల ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టులు వచ్చినాయి అంటే ప్రజలు సహకారంతో ఈ రోజు సాధ్యమైనవి. ఇది 1894 నుంచి జరుగుతున్న ప్రక్రియ ల్యాండ్ అక్విజిషన్ అనేది. నిన్న ఇవాళ వచ్చిన ప్రక్రియ కాదు ఇది. 1894 ప్రిన్సిపల్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 4(1) ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. అయితే ఈ రోజు మనం ఒకసారి 10 సంవత్సరాల బ్యాక్ వెళ్తే నువ్వు ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేసినావు. 16,000 ఎకరాలు నువ్వు అక్కడ రైతుల నుంచి అక్వైర్ చేసి అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించారు కదా. నేటికి వాళ్లకు రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ రాక కోట్ల చుట్టూ తీసుకున్న పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినాక అంధకారంలో వివరించినట్టు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నాం. కొడైకల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అక్కడ ప్రజలు కడుపులో పెట్టుకుని నాకు 3-4 సార్లు అక్కడ అవకాశాలు ఇస్తే అక్కడ నుంచి శాసనసభ్యుని ఎదిగిండు. కొడంగల్ ప్రజల దీవెనతో ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉంటుందా చెప్పండి మీరు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఆయన ఆకాంక్ష మేరకు, ఆయనకున్న అధికారం మేరకు, ఆయనకున్న ఆలోచన విధానం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను పోగొట్టాలనే ఉద్దేశంతో ఇలా ఫార్మాసిటీని తీసుకొచ్చి అక్కడ ఒకటి ప్రాజెక్ట్ చేయబోతుంటే దాన్ని రాదంతా. ఇప్పుడు దాదాపు అందులో రైతులు లేరు, అదంతా టీఆర్ఎస్ పేర్ వర్కర్స్ వాళ్ళంతా. ఇప్పుడు మనం చూసినాం అందులో దాదాపు 20 మంది అసలు రైతులే కాదు, వాళ్ళకి ల్యాండే లేదు ఆ గ్రామంలో. ఆ లగచర్ల రోడ్డిపండ గ్రామంలో వాళ్ళకి ల్యాండే లేదు. అంటే కేవలం దీన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని అబాసుపాలు చేయడానికి ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా వచ్చింది. కాబట్టి ప్రభుత్వము దాని మీద కఠినమైన చర్య తీసుకుంటుంది. ఈ ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ ముఖ్యమంత్రితో ఖండించాల్సిన పరిస్థితి ఈ రోజు. కానీ ఎంక్వైరీకి ఆదేశించక ముందే మీరు 42 సార్లు ఫోన్ కాల్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు. అంటే మీరు కూడా గత ప్రభుత్వం లాగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒకసారి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ డీటెయిల్స్ సిడిఆర్ అనేది అది వాళ్ళు తీసుకునే లీగల్ చర్య. అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏదైనా చేయొచ్చు కదా. ఫస్ట్ విషయం జరగానే, సంఘటన జరగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయగానే ఇప్పుడు ఉన్న సాంకేతికను వాడుకొని కేసులలో ముందుకు పోతున్నారు కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కానివ్వండి, మన ఫోన్ లొకేషన్స్ కానివ్వండి, కాల్ డాటా, అదంతా పోలీసు వారి యొక్క విచారణల కార్యక్రమంలో అది భాగంగానే అదొకటి సేకరించి దాని ఆధారంగా ముందుకు పోతా ఉంటారు. అందులో వేరే ఉద్దేశం ఏం లేదండి. అంటే ఇప్పుడు ప్రజల వద్దకు పోవడానికి సెక్యూరిటీ తీసుకోవాలనే ముందు ఆలోచన అనేది దురుద్దేశపూర్వకంగా చేసింది కదా. ఇప్పుడు దురుద్దేశపూర్వకంగా మనం ముందే పసిగట్టాలని చెప్తా ఉన్నాం. ముందే మనం బందోబస్తు పోతే మళ్ళీ అదొక నెగిటివ్ తీసుకొస్తారు. పోలీస్ బందోబస్తు వచ్చి నిర్బంధంగా గ్రామసభ ప్రజాప్రతినిధి సేకరణ చేసిందని చెప్పి మళ్ళీ అది చేస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు తెలంగాణలో రాష్ట్ర సంక్షేమం మనిషి రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరం మనం కృతనిశ్చయంతో ముందుకు పోతే ఏదైనా మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మనము అనుకున్న ఫలాలను సాధించగలుగుతాం. ఒక ప్రభుత్వానికి ఉన్న పీరియడ్ చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో ఇవన్నీ చేయాలంటే కాదు కదా. ఇప్పుడు కొడంగల్లో భూదందా ఉందని అంటే ఇప్పుడు అక్కడ భూదందా ఉంటే అక్కడ వచ్చేది అక్కడ ఆ ప్రాంత ప్రజలకే కదా లాభం జరిగేది. అక్కడ వాల్యూ పెడితే అక్కడ ప్రాంత రైతులు, అక్కడ ప్రాంత ప్రజలే లబ్ధి పొందుతారు కదా. ఇప్పుడు ఒక వ్యాపారం కానీ, ఒక వ్యాపార సంస్థ వచ్చినా, ఒక పరిశ్రమ వచ్చినా దాని మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎంతో జీవనోపాధి కలిగే పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. అందులో వాటి అవసరాలు ఆ విధంగా ఉంటాయని చెప్పి మనం ప్రభుత్వాలు ప్రాజెక్టులను తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి, ఆయనకు అవకాశం ఉన్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేసిన మద్దతుతోటి, వారి దీవెనతోటి నేను ఈ స్థాయికి ఎదిగిన కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాద్ధాంతం చేయాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి. ప్రతి కార్యక్రమాన్ని నెగిటివ్ కోణంలో చూస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు జీడిమెట్లో చెప్పినారంటే జీడిమెట్ ఎప్పుడు పెట్టినారు? అది మన హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ కాకముందు అక్కడ జీడిమెట్ల
సిద్దిపేటలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అది ఈ రోజు వచ్చింది కాదు కదా. నగరం అప్రతిహతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది ఈ రోజు హైదరాబాద్ మహానగరం. కాబట్టి ఈ రోజు అది నగరంలో కలిసిపోయి జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దాన్ని ఏదో ఒక చేయాలనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. ఏది ప్రాజెక్ట్ వచ్చినా ఏది వచ్చినా ల్యాండ్ అక్విజిషన్ అనేది కంపల్సరీ. తరతరాలుగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఈ ఒక్కరోజే జరుగుతలేదు కదా. ఇప్పుడు ఇలా హైదరాబాద్ నగరం కానివ్వండి, దేశం కానివ్వండి, ఇవాళ మనం ప్రపంచానికి పోటీగా మనం అభివృద్ధి చెందుతున్నామంటే గత ప్రభుత్వాలు చేసిన కృషి కదా. ఆనాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నీకు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ నగరం చుట్టూ ఈ రోజు నిర్మించింది కాబట్టే కదా హైదరాబాద్కి ఇంత గుర్తింపు వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో అత్యంతంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సీసీఎంని తీసుకొచ్చి పెడితే ఏ రాష్ట్రంలో అవసరం ఉన్నా మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పుడు ఇది రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. రైతులను తప్పుదోవ పట్టించి వాళ్ళను మిస్గైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు మనం 2013లో ల్యాండ్ అక్విజిషన్ లో మనం బెటర్ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ ఇవ్వడానికి 2013లో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. వారికి మేలు జరుగుతుంది. వాళ్ళకి అర్థం కాకుండా ఈ రోజు ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతో మంది రైతులు అయితే ప్రజలు సహకరిస్తేనే కదా ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇవాళ మెట్రో రైలు 72 కిలోమీటర్లు హైదరాబాద్ నగరంలో నిర్మించడం జరిగింది. ఎంతమంది ల్యాండ్ ఇస్తే ఈ రోజు మెట్రో వచ్చిందండి. దాన్ని ఇవాళ మనం మన ప్రజలు ఈ రోజు పబ్లిక్ ఈ రోజు ఆ మెట్రో ప్రయాణాలను ఆస్వాదిస్తున్నారా లేదా, లబ్ధి పొందుతున్నారా లేదా? అంటే 72 కిలోమీటర్ల పరిధిలో ఎంతమంది ల్యాండ్ పోయి ఉంటుంది ఈ రోజు ల్యాండ్ అక్విజిషన్ లో. అంటే ఏదో ఒక రకంగా మీరు కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టి ఇరకాటంలో పెట్టి జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్ టెండర్లు కావచ్చు, లేకపోతే ఫార్ములా 1 కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇలాంటివి ఇరికించి కావాలని ఇరకాటంలో పెట్టి ఇబ్బంది పెట్టి కేటీఆర్ గారిని జైల్లో వేసేది మీ ప్లాన్ నిజమేనా? అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు చేసిన తప్పులు అంతా ఇంత కాదు. ఈ తెలంగాణ సమాజము క్షమించేది వాళ్ళని రానున్న రోజుల్లో. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి తాతాలు ఆడుతా ఉన్నారు. బిడ్డ మీకు చెప్తున్నా, ఈ రోజు ఈ వేదిక జీ తెలుగు నుంచి మిమ్మల్ని కనుక అరెస్ట్ చేస్తే జీవితాంతం మీరు జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు. మీరు ఇవాళ మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, తెలంగాణ సంపద దోసుకొని మీ దొరల గడిల్లో బందీగా పెట్టుకున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ రాస్తే రామాయణం వింటే భారతం అంత ఉంది మీ చరిత్ర. ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఇలా సర్వనాశనం చేసిండండి. ఇవాళ అవన్నీ మేము ఆర్టీఐ కింద నేను స్వయంగా సమాచారం సేకరిస్తున్నా. ఇవాళ ఏమంటారంటే అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు తప్పు చేస్తే అరెస్ట్ చేయాలా? చట్టానికి చుట్టాలా మీరేమన్నా? ఇప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది, మనకు పరిధులు ఉన్నాయి. ఇవాళ ఆయన ఒక మంత్రిగా పనిచేసి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నేను ఢిల్లీ పోవడం తప్పైతే ముఖ్యమంత్రి గవర్నర్ కలవడం తప్పంటాడు. అరే గవర్నర్ అంటే ఎవరండి? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీవో మీద ఆయన సంతకం ఉంటుంది, ఆయన అప్రూవల్ తోటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ యంత్రాంగంలో గవర్నర్ రోల్ అనేది కీ రోల్ ఉంటుంది. మన కుటుంబ హెడ్ ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ హెడ్ లాంటి వ్యక్తి. ఇవాళ మీరు గవర్నర్లను గౌరవించారు, రాజ్యాంగాలను గౌరవించారు, చట్టాలను గౌరవించారు. కేవలం మీరు చేసిందే చట్టం, మీరు మాట్లాడిందే చట్టం. నువ్వు ఇలా ఆ రోజు మల్లన్న సాగర్లో ల్యాండ్ అక్విజిషన్ చేసిన దానికి నువ్వు సమాధానం చెప్పు. 16,000 ఎకరాలు ఇవాళ నువ్వు మల్లన్న సాగర్లో ల్యాండ్ అక్వైర్ చేసినావు. మరి అప్పుడు గుర్తుకు రాలేదు రైతులు? వాళ్ళు రైతులు కాదా? కేవలం కొలంగల్లో ఉన్న వాళ్ళే రైతులా? చెప్పండి మీరు. ఇవాళ అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ తోటి ఉన్న వ్యవస్థను అప్పచెప్తే సర్వనాశనం చేసి ఇవ్వాలి. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, నిధులు, నియామకాలు, నీళ్లతో ఏర్పడ్డ ఒక తెలంగాణ రాష్ట్ర కళని ఇలా సర్వనాశనం చేసి ఇవ్వాలి. ఇలా తెలంగాణ భావి తరాలకు మీరు ఇవాళ ఏం సమాధానం ఇచ్చిందో మీరు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తే మీరు రోడ్ల మీద తిరగలేరు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. ఈ రోజు మేమే కనుక మీ లెక్క లగచర్ల గడల లెక్క కుట్రలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. ఎందుకంటే మీరు అన్యాయాలు చేసి అన్ని అక్రమాలు చేసిరు. నేను చెప్పేటి అన్ని వాస్తవాలు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈరోజు.